ప్రభాకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? రామ్నగర్ బన్నీ నా హీరో గారు చంద్రహాస్. హిట్ అన్నాయిగా అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. చంద్రహాస్ రామ్నగర్ బన్నీ సినిమా ఏదైతున్నదో వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. అది మంచి కలెక్షన్స్ రికార్డ్ చేయాలి. నేను ఇప్పుడు ఫస్ట్ లుక్ లో చూసిన, ఫస్ట్ సినిమాలల్లో అంత లుక్ అనిపించేది. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. ఏదో ఫేస్ అంబచ్చిపేట మొహం నువ్వునే. అందరికి హాయ్. అయితే నేను నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ అలాగే ఉంటుందా? ప్లీజ్ వదిలే అబ్బాయి, ఎందుకు బాబు వద్దమ్మా ప్లీజ్. రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం. చిన్న భాషకి చెప్పు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? ఉంటది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరు. దేనికి రాదు నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. సినిమాలో చేస్తాను యాక్టింగ్ అని, రియల్ లైఫ్ లో చేయమంటే నా వల్ల కాదు. మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా, మళ్ళీ అలాగే మాట్లాడతా. ఎలా బతికారు అన్నాడు నువ్వు? చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన ఏమని కాదు.